Hello friends, welcome to Maruti Prasad Buddanagar YouTube channel. Today here we have video on past actions. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. ఈరోజు క్లాస్ వచ్చి పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే జరిగిపోయిన పనులు అవి ఎలా చెప్పాలో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 24 క్లాస్ చూడండి, తర్వాత డే 25 చూడండి. 24లో వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసే పనులు అంటే నేను వెళ్తాను, ఐ గో. దాన్ని ఇంకోసారి ఎవరైనా క్వశ్చన్ నువ్వు వెళ్తున్నావా అని అడిగితే ఐ డూ గో. ఈ విధంగా నువ్వు వెళ్తున్నావా అని మనకు క్వశ్చన్ సెల్ఫ్ క్వశ్చన్ అంటే డూ ఐ గో, నేను వెళ్తున్నానా. ఈ విధంగా డే 24 క్లాసెస్ చెప్పడం జరిగింది. డే 25లో అంటే కంటిన్యూస్ జరుగుతూ ఉన్న పనుల గురించి ఎలా చెప్పడం. ఐ యామ్ టీచింగ్ క్లాసెస్, ఐ యామ్ స్పీకింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ ఈటింగ్. ఇలా కంటిన్యూస్ అంటే నేను తింటూ ఉన్నాను, ఐ యామ్ ఈటింగ్ అంటే ఇప్పుడు తింటున్నాను అని చెప్పాలనుకోండి. అది ఇప్పుడు క్లాసెస్ టీచ్ చేస్తున్నాను, ఐ యామ్ టీచింగ్. ఈ విధంగా చెప్పాలి ఫ్రెండ్స్. అంటే మనం డే 24 డే 25 క్లాస్లో ఒక సెంటెన్స్ని 4 సెంటెన్సెస్గా ఏ విధంగా ఫామ్ చేయాలని చెప్పాము. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా చూడండి. డే 25 క్లాస్లో హీ ఈజ్ గోయింగ్ అంటే అతను వెళ్తూ ఉన్నాడు. హీ ఈజ్ నాట్ గోయింగ్, నాట్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ తర్వాతే వాడాలి. హీ ఈజ్ నాట్ గోయింగ్, అతను వెళ్తూ ఉండడం లేదు. హీ ఈజ్ గోయింగ్, దానికి క్వశ్చన్ ఎలా అడగాలి. హీజ్ హీ గోయింగ్, అతను వెళ్తూ ఉన్నాడా. ఈజెంట్ హీ గోయింగ్, అతను వెళ్ళడం లేదా. ఈజ్ హీ నాట్ గోయింగ్, ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు క్లాస్ వచ్చి పాస్ట్ యాక్షన్స్. పాస్ట్ యాక్షన్స్ ఎలా వాడాలి అంటే మనకి వర్బ్ యొక్క బేస్ ఫామ్ వచ్చి ఇప్పుడు గో వచ్చి బేస్ ఫామ్, వర్బ్ 1 ఫామ్ అంటాము. వెంట్ సెకండ్ ఫామ్. ఈ వెంట్ అంటే వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని పాస్ట్ యాక్షన్స్లో వాడతాం. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్. గో ఫస్ట్ క్లాస్ 24 క్లాస్లో గో గోస్ అంటే వర్బ్కి ఎస్ ఈఎస్ ఎలా వాడాలో చెప్పాము. సెకండ్ క్లాస్లో బేస్ ఫామ్కి ఐఎన్జి ఫామ్ ఎలా యాడ్ చేయాలో చెప్పాము 25th క్లాస్లో. ఇప్పుడు వెంట్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఈరోజు క్లాస్ అంతా వర్బ్ యొక్క సెకండ్ ఫామే ఉంటుందన్నమాట. ఇప్పుడు గో ఉంది, వెంట్ ఉంది. వెంట్ వచ్చి వర్బ్ యొక్క సెకండ్ ఫామ్, కానీ డిడ్ గో అంటే అది కూడా వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కింద కన్సిడర్ చేస్తాం. అది ఏ విధంగా అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలియజేస్తాను. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ డిడ్ గో, వెంట బదులు డిడ్ గో కూడా వాడచ్చు. కానీ హైలైట్ చేసి చెప్పినప్పుడు ఎవరైనా అడిగారు, నేను ఐ వెంట్ నేను వెళ్ళాను అని చెప్పాను. ఇంకోసారి వాళ్ళు అడుగుతారు నువ్వు వెళ్ళావంటే ఎస్ ఐ డిడ్ గో. ఈ విధంగా హైలైట్ చేసి చెప్పినప్పుడు, నొక్కి చెప్పినప్పుడు డిడ్ అనేది వాడతాం. నేను వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ గో, ఐ డిడెంట్ గో అంటారు. డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. నేను వెళ్ళలేదా అని క్వశ్చన్ అడగడానికి డిడెంట్ ఐ గో అన్న వాడచ్చు, డిడ్ ఐ నాట్ గో ఆ విధంగా అయినా వాడచ్చు. ఐ వెంట్, ఐ డిడ్ గో, ఐ డిడ్ నాట్ గో, డిడెంట్ ఐ గో. ఈ విధంగా 4 సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక సెంటెన్స్ని తీసుకొని మీరు 4 సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. దీనిలో కీవర్డ్స్ వచ్చి లాస్ట్, ఎగో, వన్స్ ఈ విధంగా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. స్పెండ్, స్పెంట్, స్పెంట్. స్పెంట్ అనేది వర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఈ విధంగా ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్, ఐ వెంట్ టు సికింద్రాబాద్, ఐ వెంట్ టు బెంగళూరు లాస్ట్ ఇయర్. ఈ విధంగా లాస్ట్ ఇయర్ అని కీవర్డ్ని ఇచ్చేసి వాడచ్చు. అదే ఎగో అనేది ఐ థాట్ క్లాస్ 10 minutes ఎగో, ఐ థాట్ క్లాస్ 1 hour ఎగో. అంటే నేను 20 నిమిషాల క్రితం క్లాస్ చెప్పాను. ఈ విధంగా ఎగో అనేది కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్లాసు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక సెంటెన్స్ని 4 టైప్స్గా ఇలా, ఒకటి గోతో చెప్పాను, తర్వాత ఇంకొకటి వేకప్తో చెప్తాను చూడండి. ఐ వోకప్ అట్ 6 AM అంటే నేను 6 గంటలకు నిద్ర లేచాను. నువ్వు
నిద్ర లేచాను. ఐ డిడ్ వేకప్ అట్ 6 AM. నేను 6 గంటలకు నిద్ర లేచాను. డిడ్ ఐ వేకప్ అట్ 6 AM? నేను 6 గంటలకు నిద్ర లేచానా? ఐ డిడ్ నాట్ వేకప్ అట్ 6 AM. నేను 6 గంటలకి నిద్ర లేవలేదు. డిడంట్ ఐ వేకప్? నేను నిద్ర లేవలేదా 6 గంటలకి? ఈ విధంగా ఒక సెంటెన్స్తో 4 సెంటెన్సెస్ ఫామ్ చేస్తే మీకు కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.